హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ రెసిపీస్ అండి. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఇప్పి అనేది చేసుకుంటాం. మేము ఎక్కువ ఇప్పి అనేది తింటాము, అందుకే ఇలా చూపిస్తున్నాను మీకు. నేను చేసినట్టు చేయండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా నేను కడాయి పెట్టుకున్నాను, అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇందులో 2 గుడ్లు తీసుకొని నేను బాగా బీట్ చేసుకుని వేసుకున్నాను. మీరు కూడా బీట్ చేసుకుని వేసుకోండి, దానివల్ల పెద్ద పీసెస్ అవుతుంది, చిన్న పీసెస్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగే స్లోగా మిక్స్ చేసుకోండి. నేను ఫాస్ట్గా మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఆమ్లెట్లో అయిపోయింది కాబట్టి. సో మీరు అలాగే మిక్స్ చేసుకోండి. ఇప్పి అనేది చాలా బాగుంటుందండి, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద మనం పెట్టొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు గుడ్డు ఫ్రై అవనివ్వండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు అనేది వేసుకోండి. నేను కలర్ కోసం వేసాను, కలర్ బాగుండాలని పసుపు వేసుకోండి. పిల్లలు కూడా మంచిదే కదండి, పసుపు అనేది యాంటీబయాటిక్ కదా. సో నేను పసుపు ఎక్కువ వేస్తా ప్రతి కర్రీలోని. వేసుకుని ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి ఎగ్ అనేది తీసేయాలి. ఒక ప్లేట్లోకి మనం తీసేసిన తర్వాత మళ్ళీ ఆ కడాయిలో ఆ ఆయిల్ ఉంది కదా, ఇప్పుడు అందులోనే మనం తాలింపు అనేది వేయాలి. నేనైతే తాలింపు అనేది ఏం వేయలేదండి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం శనగపప్పు వేసుకున్నాను. ఒక కరివేపాకు రెబ్బ వేసుకుని చిటపట్లాడిచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేయండి. నేను ఒక 2 ఇప్పి బైట్స్ తీసుకున్నాను. ఒక 2 ఇప్పి బైట్స్కి ఒక 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మరిగించుకోండి. నేను చిటికెడు ఉప్పు వేసాను, కొంచెం చప్పగా ఉంటుందని చెప్పేసి. వాటర్లో మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇప్పి బైట్స్ అనేవి వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి. 2 నిమిషాల్లో అయిపోతుందండి మనకి. ఇప్పుడు మనం ఇప్పి మసాలా ఇస్తాడు కదా, ఇప్పి మసాలా అనేది సగం కుక్ అయిన తర్వాతనే వేయండి. అప్పుడు మనకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం ఈ మసాలా వేసేసుకున్న తర్వాత ఈ గుడ్డు కూడా వేసేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ గుడ్డు కూడా వేసేసుకుని ఒకసారి తిప్పేయండి. బాగా కలపాలండి, అప్పుడు ఆ మసాలా ఆ మ్యాగీకి పడుతుంది. నేను చెప్పిన విధంగా చేయండి, కొత్త రకంగా ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు మనం కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాలు గ్యాస్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, మన ఇప్పి అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకున్నాం కదా, చూడడానికి అయితే చాలా బాగుంది కదా. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. చాలా బాగుంది కదా ఇప్పి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.